మన కళ్ళు చెవులు ముక్కు అన్ని మూసేసి ఏదో జరుగుతోంది. అదేంటో వీలైనంత త్వరగా మనం తెలుసుకోకపోతే తను కన్నా అమావాస్య పగటి కల మనం కళ్ళు మూసి తెరిచేలోపే నిజమైపోతుంది. అసలు మన వెనక ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా కనిపెట్టాల్సిందే. శుభకార్యం ఏ విధంగా మొదలైనా అంతా శుభమే జరుగుతుందనడానికి ఈ పెళ్లే ఉదాహరణ. కర్ణ నిత్య హనీమూన్కి వెళ్తున్నారు. చాలా సంతోషం. అవును కదా లక్ష్మి, మనం ఎంత కష్టపడి ప్రయత్నించి పెళ్లి జరిపించినా ఇంత చక్కగా అది జరిగేది కాదు కదా. అత్తయ్య, మీ ఇద్దరి సంతోషం నీటి బుడగ లాంటిదని నాకు తెలిసినా నేను నిజం చెప్పలేకపోతున్నాను. కర్ణ నిత్య ఈ అబద్ధపు పెళ్లి నుండి బయటపడాలంటే వాళ్ళు ఈ దారిలోనే వెళ్లి తేజస్ కోసం వెతకాలి. అంతవరకు ఈ నిజాన్ని మీ నుండి దాచి ఈ సంతోషంలోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను. క్షమించండి. ఏమైంది మాలతి? ఏం ఆలోచిస్తున్నావు? ఓహో, అర్థమైంది పో. బిడ్డ హనీమూన్కి వెళ్తున్నాడు కదా, దాని గురించి ఆలోచిస్తున్నావా? లేదత్తయ్య, ఇదంతా మనమేది అనుకోకుండానే జరుగుతుంది కదా, అదే ఆలోచిస్తున్నాను. అందుకే పెద్దలు అంటారు, మనం ఒకటి అనుకుంటే దైవం వేరే ఒకటి చేస్తాడని. అందుకే అంటారు జరిగేదంతా మంచికే అని. నేను ఎస్టేట్ మేనేజర్కి ఫోన్ చేసి నా మనవలు హనీమూన్కి వస్తున్నారు, అన్నీ రెడీ చేయండి అని చెప్తాను. సరేనా? ఎంత సంబరపడిపోతోందో చూడు. అవును మరి, మనవడు హనీమూన్కి వెళ్తుంటే నేను సంతోషంతో ఉండకూడదా? రావే, వాళ్ళు ఏమేం ప్యాక్ చేస్తున్నారో చూసొద్దాం. రా 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 రా. మీ సంతోషం చూసి నేను బాధపడ్డంలో అర్థం లేదు శాంతి. కానీ కర్ణ సార్ తనెలా సంతోషంగా ఉన్నారు. చేతి వేల నుండి ప్రేమ జారిపోతుంటే చూసి దాన్ని అంత త్వరగా మార్చి ఇంకొకరి చెయ్యి పట్టుకునే అంత రాతి హృదయం అయిపోయింది ఆయనది. ఈ చీర నాకు బాగా సూట్ అయింది కదా. పర్ఫెక్ట్. సంతలో తప్పిపోయిన బిడ్డతో అమ్మ దగ్గరికి తీసుకెళ్తున్నానని చెప్తే ఎంత సంతోషపడుతుందో అంత సంతోషంగా ఉంది నాకు. తొందరగా ప్యాక్ చేసుకోవాలి. కానీ నేను ఇక్కడే తప్పిపోయాను. నువ్వేగా నా చెయ్యి వదిలి వెళ్ళిపోయావు తేజస్. చెప్తానుండు. చూసిన వెంటనే చెంప పగలకొట్టి నన్ను ఎందుకు వదిలిపెట్టావని అడుగుతాను. అప్పుడేమంటాడో చూద్దాం. లేదు, తేజస్ నన్ను వదిలిపెట్టడానికి ఛాన్సే లేదు. పాపం అతని పరిస్థితి ఏమిటో తెలీదు. అన్నీ సర్దుకునే టైంలో నేను చాలా సంతోషంగా ఉండాలి. చిరాకు పడకూడదు. ఏంటిది? అక్క ఇంత ఆనందంగా ఉంది, ఇదెలా సాధ్యం? ఏయ్, ఏం లేదక్కా, ఊరెళ్ళడానికి రెడీనా? ఫుల్ రెడీ. ఊరికెళ్ళాలి. ఎక్కడన్నా వెతికి మీట్ అవ్వాలి. వెతికి మీట్ అవ్వాలా? ఎవరిని? అయ్యో వద్దు. సంతోషంలో అంతా ఇప్పుడే చెప్పేస్తున్నా. అందరికీ ఈ విషయం తెలిసిపోయి తేజస్ని వెతకడానికి వెళ్ళొద్దంటారు. అక్కా, ఏమంటున్నావు నువ్వు? అదా, నాకు కాఫీ మీద చాలా క్యూరియాసిటీ కదా. అందుకే అక్కడికి వెళ్ళి ప్లాంటర్స్ని మీట్ అయ్యి మాట్లాడొస్తాను. ఇలా చూడు, ఈ శారీ ఎలా ఉంది? సూట్ అయిందా? మా అక్క ఏది వేసుకున్నా సూపర్ గా ఉంటుంది. ఓహో, చాలమ్మా. ఒక్క పదంలో జవాబు అడిగితే 10 వాక్యాల్లో పొగిడేస్తావు నువ్వు నన్ను. చాలు. ఒక నిమిషం, నేను త్వరగా రెడీ అయిపోతాను.
అక్క ఇన్నాళ్ళు కన్న కల వాపస్ రాకపోవచ్చు, కానీ తన కళ్ళల్లో పుట్టిన కొత్త కల ఆ సంతోషాన్ని వాపస్ తెచ్చింది. కృష్ణ, అక్కనెప్పుడు ఇలాగే సంతోషంగా ఉంచవా? నాకు నా కలని మార్చి ముందుకు సాగే శక్తినివ్వు. చూసావా అన్నా, నువ్వు సంతోషంగా వెలిగించిన మంట ఇప్పుడు మనల్నే కాల్చేస్తోంది. ఎందుకిలా అవుతోందన్నా? మన గ్రహచారం చెడిందా లేక అతని అదృష్టం బావుందా? తారా, గ్రహచారం అదృష్టం అంటూ తెలివి తక్కువ దానిలాగా మాట్లాడకు. నాకేం చెయ్యాలో తెలుసు, అంతవరకు నోరు మూసుకునుండు. నేను నీ మాట విని నోరు మూసుకుని కూర్చుంటాను. కాని ఆ కర్ణ, నిత్య విసురుతున్న రాళ్లతో మహాల్ కడుతున్నారు. ఈ రోజు హనీమూన్కు వెడుతున్నారు, రేపు తొట్టి ఊపుతారు, ఎల్లుండి వాళ్ళ పిల్లలొచ్చి నిన్ను తాత తాత అంటూ నీ చుట్టూ తిరుగుతారు. అప్పుడెవరు నోరు మూయిస్తావు? ఇప్పటికే మనశ్శాంతి చచ్చి నాశనం అయిపోయింది. మళ్ళీ మళ్ళీ రెచ్చగొట్టావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. రెచ్చగొట్టడం కాదన్నా, ఉన్న విషయం. ఏయ్, నువ్వేం చెప్పొద్దు, నడు లోపలికి. వెళ్తాను. నువ్వింత అరిచి నీ ఎనర్జీ పాడు చేసుకోకు. ఇదంతా వాళ్ళ మీద ఉపయోగించు. నీకు తెలుసా, ఆ, నేను నిత్యకి చెప్పాను, ఏ కారణానికి నువ్వు కర్ణని వదిలి అటు ఇటు పోకూడదని. అలాగే ఇంకా ఏం చెప్పానో తెలుసా? వాడి మొబైల్ ని ఏదైనా చేసి దాచిపెట్టాయని. అప్పుడు ఇద్దరు కలిసి ఉంటారు. ఏంటి, ఎలా ఉంది ప్లాను? ఆ. అయ్యో, అంతా అయిపోయింది. పెళ్ళయింది, తాళి కట్టడం అయింది, ఇంటికి తేవడం అయింది, నవదంపతులు హనీమూన్కి వెళ్ళడం అవుతుంది. ఇంకేముంది, పిల్లని కనడమే బాకీ. థూ, ఇదంతా మన కర్మ. ఆ పిల్లాడికి చాకరీ చేస్తూ ఉండాలేమో. ఏ అయ్యయ్యో, నువ్వేంటే పిల్ల పుట్టక ముందే గులాబీ తోట వేసినట్టు లొడలొడమంటూ నీ నోటికి తాళం బుర్ర వేసుకో. ఆ కర్ణ మన జీవితాలకి తాళం బుర్ర వేస్తాడు. ఆ పైన మనం ఖాళీ నూతిలోకి దూకి చావాల్సి వస్తుందే. మేకజడా, నేను ఈ రోజు ఫంక్షన్కి వెళ్తున్నాను, నువ్వు నాతో రావే. వద్దులేవే, నాకు హాయిగా ఒకరోజు ఇంట్లో ఉంటే చాలనిపిస్తోంది. నేను రాను, నువ్వు వెళ్ళిరా. సరే, రెస్ట్ తీసుకో. నిధి, చూడు, నేను ఫంక్షన్కి వెళ్తే రావడానికి సాయంకాలం అవుతుంది. మీ శాంతిని జాగ్రత్తగా చూసుకో. నా మేకజడికి టైం చూసి భోజనం పెట్టు, సరేనా? నీదే బాధ్యత.